అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈరోజు వీడియోలో మనకి అమావాస్య అనేది 9వ తారీఖున ప్రారంభమై 10వ తారీఖు మధ్యాహ్నం వరకు ఉంది. అంటే శనివారం రోజు ప్రారంభమై మనకి ఆదివారం మధ్యాహ్నం వరకు అమావాస్య తిథి ఉంది. ఈ రోజు మనం కనుదృష్టి కోసం ఒక 2 పరిహారాలు వీడియోలో షేర్ చేయబోతున్నాను. అయితే ముందుగా మన శ్రీ పంచమి పూజా నీడ్స్ అనేది మన ఛానల్లో పూజా సామాగ్రి అందరికీ అందుబాటులో ఉందండి. ఈ పూజా సామాగ్రి ఇప్పటికే చాలామంది అనేది ఆర్డర్ చేసుకొని మంచి రివ్యూస్ అయితే నాతో షేర్ చేసుకుంటున్నారు. మీకు ఎలాంటి పూజా సామాగ్రి కావాలన్నా మీ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ కనుక చేస్తే నేను అక్కడ మీకు పూర్తి వివరాలు అనేవి అందజేస్తాను. మీ అందరి సహాయ సహకారాలు నాకు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు మహిళా దినోత్సవం కదండి, అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ పూజా వీడియోలో చూపించిన అన్ని పూజా సామాగ్రి మన ఛానల్లో అందుబాటులో ఉందండి. చాలామంది ఇది కొలాబరేషన్ అనుకుంటున్నారు. లేదండి, స్వయంగా నేనే ఈ శ్రీ పంచమి పూజా నీడ్స్ అనేది స్టార్ట్ చేశాను. ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండే విధంగా నేను పూజా సామాగ్రిని తీసుకొస్తున్నాను. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మొదటి పరిహారం తెలుసుకుందామండి. ఈ పరిహారం మనం ఎప్పుడు చేయాలి అంటే శనివారం రోజు రాత్రి, అంటే అమావాస్య రోజు రాత్రి. అక్క మాకు ఈ అమావాస్యకి వీలు పడదు అనుకున్న వాళ్ళు ఏ అమావాస్య రోజైనా మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారానికి మనకు కావాల్సింది శుభ్రంగా ఉండే ఒక నిమ్మకాయ అండి. ఎలాంటి మచ్చలు లేకుండా చూసుకోండి. ఈ నిమ్మకాయని మనం కాడవైపు కాకుండా మనకి పైన, అంటే మన చెట్టుకి అతుక్కునే వైపు కాకుండా పై వైపు మనం దీన్ని 4 ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ముక్కలు అంటే పూర్తిగా విడిపోయేలా కాదండి, అవి గుత్తులాగా, అంటే 4 ముక్కలు అక్కడే ఉండాలి. దీంట్లోకి మనం కుంకుమను అనేది నింపుకోవాలి. కనుదృష్టి అనేది చాలా చాలా ప్రమాదకరమైనదండి. కనుదృష్టి కనుక, నరదృష్టి కనుక, నరఘోష కనుక ఎవరికైనా తగిలిందంటే మాత్రం ఆ ఇల్లు అనేది ఎంత పై స్థాయిలో ఉన్న ఒక్కసారిగా కిందకనేది జారిపోతుంది. అందుకని ఎప్పటికప్పుడు మనం ఇలా కనుదృష్టి పరిహారాలు ముఖ్యంగా అమావాస్య రోజు ఆదివారాల్లో చేసుకోవడం చాలా మంచిదండి. ఇక ఈ విధంగా కుంకుమ నింపుకున్న తర్వాత ఇందులోకి కళ్ళుప్పును అనేది నింపుకోండి. ఈ విధంగా పెడితే పడిపోతుంది కాబట్టి కిందన ఒక మట్టి ప్రమిద అనేది పెట్టుకోండి. అయితే మనం ఈ మట్టి ప్రమిదలో ఈ విధంగా పెట్టుకొని దీని మీద మనకి ముద్ద కర్పూరం కానీ, పచ్చ కర్పూరం కానీ, లేదు అంటే నార్మల్ కర్పూరం అయినా సరే మనం ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ పచ్చ కర్పూరం కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉందండి. ఇక దీన్ని అనేది మనం వెలిగించుకోవాలి. ఇది ఎక్కడ చేయాలి అంటే ఈ ప్రాసెస్ అంతా పూజ గది దగ్గర మనం పూజ చేసుకుంటాం కదా, అక్కడ చేసుకున్న తర్వాత ఇది అనేది చేయాలి. ఎప్పుడు సాయంత్ర సమయంలో చేయాలి. మీకు కుదరలేదు అంటే ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకైనా చేయండి. ఈ విధంగా వెలిగించిన తర్వాత దీన్ని మన ఇంట్లో ఉండే అన్ని రూముల్లోని అనేది తీసుకొని తిప్పాలండి. కిందన కాలుతుంది కాబట్టి ఆ కిందన ప్లేట్తో సహా పట్టుకొని వెళ్ళాలన్నమాట. వెళ్ళి అన్ని మూలలనే చూపించాలి. ఇంట్లో మనకి మూలల నెగిటివ్ ఎనర్జీ అనేది మనకు తెలియకుండా దాగుంటుంది. ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి వచ్చి అబ్బాయి ఇల్లు ఎంత బాగుంది, వీళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు, అన్ని వస్తువులు కొనుక్కుంటున్నారు, బాగా అభివృద్ధి చెందారు, పిల్లలు బాగా ఉన్నారు, పిల్లలు బాగా చదువుతున్నారు, ఇలాగా వాళ్ళకి తెలియకపోయినా అన్న మాటలకి మనకి నరదృష్టి, నరఘోష, కనుదృష్టి అనేది తగులుతుందండి. అది మాత్రం చాలా చాలా డేంజర్ అండి. తప్పకుండా ఇలా మనం ప్రతి ఆదివారం చేసుకోలేకపోయినా ప్రతి అమావాస్యకైనా చేసుకోవాలి. ఆ తర్వాత అన్నీ తిప్పిన తర్వాత తీసుకొని వచ్చి మన ఇంటి సింహద్వారాన్ని కూడా ఒక 3 సార్లు తిప్పి సింహద్వారానికి కుడివైపునైనా పర్వాలేదు, ఎడం వైపునైనా పర్వాలేదండి, ఆ పక్కన అనేది పెట్టేసి అలాగే ఉంచేసి మరుసటి రోజు ఏం చేస్తారంటే చేతితో డైరెక్ట్గా పట్టుకోకుండా ప్రమిదతో పాటు ఒక కవర్ అనేది చేతికి వేసుకొని కవర్లోని, పాలిథిన్ కవర్లోని అవనేవి తీసి ముడి వేసేసి మీరు బయట డస్ట్బిన్లోకి, లేదు అంటే బయట అనేది ఎవరు తొక్కని చోటు వేయండి. మళ్ళీ ఇంట్లోకి మాత్రం తీసుకొని వెళ్ళకండి. ఈ విధంగా మనం ఈ పరిహారాన్ని అనేది చేసుకోవాలండి. ఇప్పుడు మనం 2వ పరిహారాన్ని తెలుసుకుందాం. ఈ 2వ పరిహారం కూడా మనకి కనుదృష్టికి చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. నిమ్మకాయ, కళ్ళుప్పు, పసుపు, కుంకుమతో చేసే పరిహారం మనకు అద్భుతమైన ఫలితాలు ఇస్తుందండి. ఇవి మనం ఇంట్లోనే కాకుండా వ్యాపార స్థలాల్లో కూడా మనం చేసుకోవచ్చు. ఇక నేను ముందుగా అయితే ఒక 2 నిమ్మకాయలు తీసుకున్నానండి. ఒక నిమ్మకాయ ఇంతకు ముందు చూపించిన పరిహారానికైతే యూజ్ చేశాను. ఇప్పుడు ఇంకొక నిమ్మకాయ అనేది దీనికి యూజ్ చేద్దాము. అయితే మనం దీనికి పరిహారానికి మట్టి ప్రమిదలు తీసుకోవచ్చు.
కానీ మట్టి ప్రమిదలు ప్రతిసారి మనం పడివేయలేము కదా, కొంచెం కాస్ట్ ఎక్కువ. కాబట్టి ఇలా పేపర్ గ్లాసులు ఉంటే పేపర్ గ్లాసులు తీసుకోండి, లేదు అంటే మట్టి ప్రమిదలైనా వాడినవైనా పర్వాలేదండి. ఇక్కడ నేను 2 పేపర్ గ్లాసులు తీసుకున్నాను. దీనికి కావాల్సింది కొంచెం కుంకుమ కావాలి, అలాగే మనకి ఈ పరిహారం కోసం కళ్ళుప్పు కావాలండి. కళ్ళుప్పు అనేది అనగానే వెంటనే వంటల్లో వాడే జాడీలోంచి తెచ్చేయకండి. ఈ పరిహారానికి అనేది వేరేగా సపరేట్గా పూజలకి ఉప్పు దీపానికి అది వాడుతూ ఉంటాం కదా, సపరేట్గా పెట్టుకోమని చెప్తాను. ఆ కళ్ళుప్పుని దీనికి వాడాలి. ముందుగా ఈ పేపర్ కప్పులకి నేను పసుపు పెడుతున్నానండి, తర్వాత కుంకుమ పెడుతున్నాను. ఈ పసుపు కుంకుమ కూడా నేను స్వయంగా ఆడించిందండి, ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా. ఇది కూడా మన ఛానల్లో సేల్కి అనేది అవైలబుల్ ఉంది. ఇక మట్టి ప్రమిదలు ఒకవేళ తీసుకుంటే దానికి కూడా పసుపు కుంకుమలు 3 చోట్ల అనేది పెట్టుకోండి. ఆ తర్వాత కళ్ళుప్పుని అనేది ఈ విధంగా కప్పుల్లో అనేది వేసేసుకోండి. ఇది కూడా మనం ఎప్పుడు చేయాలి అంటే అమావాస్య రోజు సాయంత్ర సమయంలో, లేదు అంటే మీరు ఆదివారం ఉదయం అయినా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని చేసుకోవడం కూడా మనకి మంచి ఫలితం అయితే ఇస్తుందండి. కనుదృష్టి చాలా చాలా మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఒక్కొక్కసారి ఎన్ని పూజలు పరిహారాలు ఎన్ని విషయాలు చేసినా మనకి ఏదో తెలియని ఇంట్లో మానసిక ప్రశాంతత లోపించడం అనేది జరుగుతూ ఉంటుంది. గొడవలు జరగడం, ఏ పని తలపెట్టినా వెనక్కి వెళ్ళిపోవడం, ఏది ముందుకు వెళ్ళకపోవడం, పిల్లలు సరిగ్గా చెప్పిన మాట వినకపోవడం, మొండిగా తయారవడం, భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నాయి. ఇలాంటి వాటికి కనుదృష్టి కూడా ఒక కారణం అండి. అందుకని మనం ఈ పరిహారాలు అప్పుడప్పుడు చేసుకుంటూనే ఉండాలి. ఇక తర్వాత ఇందులో కొంచెం పసుపు కుంకుమ వేసాను కళ్ళుప్పు మీద. తర్వాత ఆ నిమ్మకాయని 2 ముక్కలు కట్ చేశానండి. ఒక నిమ్మకాయ ముక్కలో ఇలా విధంగా పసుపును అనేది అద్దుతున్నానండి. పూర్తిగా అనేది అద్దుకోండి. చేతితో కన్నా ఈ విధంగా అయితే మనకి నిండుగా అనేది అద్దుతుంది. ఇక ఈ పసుపు మిగిలిన పసుపుని మళ్ళీ అందులో వేయకండి. ఈ విధంగా మనం కళ్ళుప్పు పెట్టుకున్నాం కదా, అందులో అనేది వేసేయండి. తర్వాత కొంచెం కుంకుమ అనేది తీసుకోండి. ఈ కుంకుమని ఏం చేస్తారంటే ఇంకొక ముక్క ఉంది కదా, ఈ ముక్కని ఇందులో అనేది బాగా మనం ఇలా పెట్టి ప్రెస్ చేస్తే చక్కగా అంటుకుపోతుంది అనమాట. ఈ కుంకుమని తీసుకొని ఈ కుంకుమను కూడా మళ్ళీ మీరు పూజలకో దేనికి వాడకండి. ఈ విధంగా కళ్ళుప్పులో అనేది వేసేయండి. వేసేసి ఇప్పుడు ఒక పసుపు రాసిన దాన్ని ఒక కప్పులో, అలాగే కుంకుమ రాసిన దాన్ని ఒక కప్పులో అనేది పెట్టుకోండి. ఈ విధంగా మనం 2 సిద్ధం చేసుకోవాలి. సిద్ధం చేసుకున్న తర్వాత ఈ కళ్ళుప్పుని ఇవి ఎక్కడ పెట్టాలి అంటే మనం ఇంటి సింహద్వారంకి, మన ఇంటి సింహద్వారం అంటే మెయిన్ డోర్ ఉంటుంది కదా, మన ఎంట్రన్స్, అక్కడ కుడివైపున ఒకటి, అలాగే ఎడమ వైపున ఒకటి. కుడివైపున కుంకుమది పెట్టండి, ఎడమ వైపున పసుపుది అనేది పెట్టండి. ఈ విధంగా మనం పెట్టుకున్న తర్వాత దీన్ని అలాగే ఉంచేయండి. ఉంచి మనం శనివారం పెట్టామనుకోండి, శనివారం ఆదివారం సోమవారం సాయంత్రం మనం వీటిని ఏం చేయాలంటే చేతికి ఒక పాలిథిన్ కవర్ వేసుకొని చేతితో ముట్టుకోకుండా ఆ కప్పుతో పాటు ఆ డస్ట్బిన్లో అనేది వేసేయండి. లేదు అంటే వేరే చోట ఎవరు తొక్కని చోట వేయండి, కానీ మీరు ఇంట్లోకి మాత్రం తీసుకెళ్ళకూడదు. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. పూజా సామాగ్రి కావాలంటే